ఇక సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు పంపించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు అందజేశారు. నోటీసులకు వివరణ ఇవ్వడానికి లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో అసెంబ్లీ సెక్రటరీ పేర్కొన్నారు. ఇక నోటీసులకు వివరణ ఇవ్వడానికి ఇటు పార్టీ మారిన ఎమ్మెల్యేలు సమయాన్ని కోరారు. ఇక కాంగ్రెస్ లో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నోటీసులు పంపించారు. అసెంబ్లీ కార్యదర్శి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు అందజేశారు. ఇటు ఈ నోటీసులకు వివరణ ఇవ్వడానికి అంటే లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఈ నోటీసుల్లో అసెంబ్లీ సెక్రటరీ పేర్కొన్నారు. ఇటు మరోవైపు నోటీసులకు వివరణ ఇవ్వడానికి పార్టీ మారిన ఎమ్మెల్యేలు సమయం కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు పంపించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు అందజేశారు. ఈ నోటీసులకు వివరణ ఇవ్వడానికి లిఖితపూర్వకంగా ఇవ్వాలని అసెంబ్లీ సెక్రటరీ పేర్కొన్నారు. నోటీసులకు వివరణ ఇవ్వడానికి పార్టీ మారిన ఎమ్మెల్యేలు సమయం అడిగారు. ఇటు కాంగ్రెస్ లో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు అందించారు. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు నోటీసులకు వివరణ ఇవ్వడానికి సమయాన్ని కోరారు. ఇటు కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ గూటికి ఫిరాయింపుదారుల అంశాన్ని ఇటు బీఆర్ఎస్ అధిష్టానం కూడా చేరింది. ఇటు మరోవైపు కాంగ్రెస్ లో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెక్రటరీ అసెంబ్లీ కార్యదర్శి కూడా వాళ్లకు నోటీసులు పంపించారు. సో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఈ నేపథ్యంలో దానికి వివరణ ఇవ్వడానికి మరింత సమయాన్ని కోరినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ ను అడిగి తెలుసుకుందాం. అశోక్, ప్రస్తుతం అసెంబ్లీలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న వారికి 10 మందికి నోటీసులు ఏదైతే జారీ అయ్యాయి, దీనికి సంబంధించి అసెంబ్లీ కార్యదర్శి ఇచ్చారు. ఏదైతే ప్రధానంగా పార్టీకి సంబంధించి సుప్రీంకోర్టులో ఇప్పటికే దీనిపై కేసు నడుస్తుంది. అనర్హత వేటు వేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ పిటిషన్. ఈ నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరుగుతుంది. సో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడంతో తమకు సమాధానం ఇచ్చేందుకు సమయం కావాలని చెప్పేసి కూడా ఆ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు సమాధానం ఇచ్చారు. రైట్ అశోక్.